వెల్కమ్ ఫ్రెండ్స్. మరి ఈ పాఠంలో మనము రెండు ముఖ్య అంశాలు గమనిస్తాము. ఇంతవరకు మనం చూసినట్లయితే మరి పరామర్శ పరిచర్యలో మరి ఒక పరిచర్యకునికి ఉండవలసినటువంటి నైపుణ్యతలు కొన్ని మనం గమనించాం. ఒకటేమో రిలేషన్షిప్ బిల్డింగ్, హౌ టు బిల్డ్ రిలేషన్షిప్స్, రిలేషనల్ స్కిల్స్ అని అన్నాం. సంబంధము ఏ విధంగా నిర్మాణించాలో, భద్రపరచాలో, మరి ఆ సంబంధంలో పరిచర్య చేయడానికి ఆ సంబంధం ఏ విధంగా కుదిరించుకోవాలో చూసాం. రెండోదేమో మరి ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు అటెండింగ్ స్కిల్స్, వాళ్ళకి ఎలా అటెండ్ కావాలా, ఎలా వాళ్ళకి సేవ చేయాలా అనేది మనం గమనించాము. మరి మూడోది ఏం చూసామంటే మనం ఏ విధంగా మరి ఏకాగ్రతతో వినాలో, మరి విన్నప్పుడు ఎంత చక్కగా వాళ్ళ జీవితంలో వాళ్ళు మానసిక స్వస్థత పొందుతారో, మరి ఆ భారం అనేది తగ్గిపోతుందో వాళ్ళు పంచుకున్నప్పుడు, మనము చక్కగా విన్నప్పుడు, అవన్నీ మనం చూసాము. ఇప్పుడు ఏ విధంగా స్పందించాలా, హౌ టు రెస్పాండ్ టు పీపుల్. ఎప్పుడైనా వాళ్ళు బాధ వ్యక్తపరుచుకున్నప్పుడు, కష్టమైనటువంటి పరిస్థితులు వాళ్ళు మనతో షేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఏ విధంగా స్పందించాలా, అది ఒక అంశంలాగా చూద్దాం. రెండోది ఏంటంటే మరి ఎంపతి అంటే సహానుభూతితో ప్రతిస్పందించడం. సో ఈ రెండు మనం గమనిస్తాం. సో మొట్టమొదటిగా మరి స్పందించే విధానము. ఇక్కడ చూసినట్లయితే మనం ఇంగ్లీష్లో ఒక మినిమల్ ఎంకరేజెస్ అని అంటాం. ఎవరన్నా ఏదన్నా వాళ్ళ బాధ చెప్పుకునేటప్పుడు మనము ఈ విధంగా స్పందించవచ్చు. దాని తర్వాత ఇంకేమైంది, వింటున్నాను, అలా జరిగిందా, మరి ఆ రోజు ఏమైంది, ఇది చెప్పలేదే, ఇలా చిన్న చిన్న మినిమల్ ఎంకరేజెస్, వాళ్ళని ఉత్సాహపరిచే ఎంకరేజర్స్. వాళ్ళది మీరు గనక మీరు మీ శిరస్సుతో కానీ ఈ విధంగా అన్నప్పుడు, ఎస్ ఈ విధంగా అన్నప్పుడు, ఇంకా చెప్పండి, దాని తర్వాత ఏమైంది, తొందరపడకండి, మీరు చెప్పడానికి కష్టమైతే కొంచెం సమయం తీసుకోండి అనేసి ఈ విధంగా ప్రోత్సహించడము ఆర్ కాల్డ్ మినిమల్ ఎంకరేజర్స్. సో మీరు ఈ ప్రాసెస్ని, అంటే వాళ్ళు చెప్పే సమయంలో, చెప్పే విధానంలో వాళ్ళకు ఎక్కడ మొదలు పెట్టాలో, ఏం చెప్పాలనో, ఏం చెప్పకూడదో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు సిగ్గుతో కొంచెము కుమిలిపోతున్నా కానీ అప్పుడు వాళ్ళకి సమయం అవసరం. కాబట్టి మనము ఎప్పుడైతే వాళ్లకు పరామర్శ పరిచర్య లాగా చేస్తున్నామో అప్పుడు ఓపిక పట్టి ఈ విధంగా చిన్న చిన్నగా వాళ్ళని ప్రోత్సహించడం నేర్చుకోవాలి. ముందుగా మాట్లాడి, ముందే సలహా ఇచ్చేసి, ముందే వాళ్ళని హెచ్చరించేసి, ముందే నాకు తెలుసు ఏంటి ప్రాబ్లం, ఇంకేం చెప్పనవసరం లేదు అని అనకుండా మరి వాళ్లకు ఆ ప్రోత్సాహం కలిగచేసి ఇంకా ఎక్కువగా సంపూర్ణంగా షేర్ చేసుకోవడానికి మనం ప్రోత్సాహం కలిగచేయాలి. రెండో విధానం, ఇంకా ఏ విధంగా స్పందించవచ్చు అంటే కనుక, సాధారణంగా మనము ఒకరితో, ఒక ఫ్రెండ్తో కానీ ఒక స్నేహితునితో మన ప్రాబ్లం పంచుకుంటే మనం ఒక మాట అడుగుతాం. ఒక ప్రాబ్లం కొంచెం వరకు షేర్ చేశాక ఒక మాట అడుగుతాం, ఏంరా అర్థమైందా అంటాం. మనము సాధారణంగా స్నేహితులు అయితే ఏమన్నా, అర్థమైందిరా, నాకు ఎగ్జాక్ట్గా అర్థమైంది నాకు అనేసి మనం అంటాం. కానీ ఒక కౌన్సిలర్ లాగా, పరామర్శ పరిచర్య చేసేటటువంటి కౌన్సిలర్ లాగా మీరున్నప్పుడు అలాంటివి అనకూడదు. ఇమ్మీడియట్గా నాకు అర్థమైపోయింది అనకూడదు. కానీ అదే అర్థమైనప్పటికీ ఏ విధంగా అర్థమైందో కూడా మనం చెప్పాలి, చూపించాలి. అంటే దానిని ఇంగ్లీష్లో రీస్టేట్మెంట్ ఆఫ్ పారాఫ్రేజింగ్ అంటారు. అంటే ఎవరైతే మన దగ్గరికి కౌన్సిలింగ్ కొరకు వచ్చారో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు ఒక 2-3 పాయింట్స్ అయ్యాక, లేకుంటే ఒక సిచ్యువేషన్ అయ్యాక
పర్మిషన్ తీసుకొని, ఏమండి ఒక్క నిమిషం అవుతారా, మరి మీరు చెప్పిందంతా నేను మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేస్తాను, మీరు చూడండి నేను చక్కగా విన్నానా లేదా, విన్నది అర్థం చేసుకున్నానా, కరెక్ట్గా విన్నానా లేదా అనేసి దయచేసి మీరు చూడండి అనేసి మనము మన నోటి మాటల ద్వారా వాళ్ళు చెప్పింది వాళ్ళకు తిరిగి మళ్ళీ చెప్పడము ఈజ్ కాల్డ్ పారాఫ్రేజింగ్ ఆర్ రీస్టేట్మెంట్. ఒక ఉదాహరణ ఇస్తాను. అదేంటంటే, ఒక యవనస్తుడు వచ్చేసి, అంకుల్ ఈ విధంగా ఒక కౌన్సిలర్తో షేర్ చేసుకుంటున్నాడు తన ప్రాబ్లం. ఒక యవనస్తుడు వచ్చేసి ఈ విధంగా తన ప్రాబ్లం షేర్ చేసుకుంటున్నాడు. అదేంటంటే, ఆ యవనస్తుడు వచ్చేసి ఏమంటున్నాడంటే, అంకుల్ మీతో ఒక ప్రాబ్లం షేర్ చేసుకోవాలా అంటే, కౌన్సిలర్ ఏమన్నాడంటే, బాబు చెప్పు, వింటున్నాను చెప్పు అని అంటే, ఆ యవనస్తుడు ప్రోత్సాహపడి ఇంకా తన ప్రాబ్లం షేర్ చేసుకున్నాడు. అంకుల్ నేను సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, నాకు చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంకుల్, ఏం చేయాలో తోచటం లేదు, చదవడానికి కూర్చున్నప్పుడు అస్సలు బుర్రకెక్కటం లేదు, మరి ఎగ్జామ్స్ త్వరలో రాబోతున్నాయి, చాలా యాంగ్షియస్గా ఉన్నాను అంకుల్, నేను చాలా వరీడ్గా ఉన్నాను, ఏం చేయాలనో తోచటం లేదు అని అన్నాడు. ఇప్పుడు మనము ఏ విధంగా స్పందించవచ్చు, ఏ విధంగా రీస్టేట్మెంట్ పారాఫ్రేజ్ చేయొచ్చు అనేది మళ్ళీ నేను చెప్తాను. సో కౌన్సిలర్ ఈ విధంగా పారాఫ్రేజ్ చేయొచ్చు. ఏమని, బాబు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకేం అర్థమవుతుందంటే, నువ్వు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నావు, ఇంకా ఎన్నో మీకు చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇంకా ఆ బ్యాక్లాగ్ క్లియర్ చేయాలని ఆశిస్తున్నావు, కానీ ఆ ఆశతో చదవడానికి కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు, చదవడానికి ప్రయత్నం చేసినా బుర్రకెక్కటం లేదు, ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ తొందరలో రాబోతున్నాయి, ఏం చేయాలనో తోచక నువ్వు చాలా ఆందోళన పడుతున్నావు, అంతే కదా, అదే కదా, చక్కగా అర్థం చేసుకున్నానా, నేను అంతా విన్నానా అని ఆ విధంగా అడిగినప్పుడు, అప్పుడు ఆ యవనస్తునికి ఏమర్థమవుతుందంటే, రెండు విషయాలు. ఒకటేమో సంపూర్ణంగా విన్నట్టు, ఫ్యాక్ట్స్, వాస్తవికలు కరెక్ట్గా క్యాచ్ చేశానా లేదా అనేసి మళ్ళీ చెప్పాను. రెండోది ఏంటంటే, తనకున్నటువంటి ఆ భావోద్రేకాలు, ఆ యవనస్తుడేమో వరీడ్గా ఉన్నాను అని అన్నాడు, నా ప్రతిస్పందన ఏమన్నదంటే ఆందోళన కలుగుతుందా అనేది అన్నాను. కాబట్టి ఆ యవనస్తుడు మళ్ళీ తిరిగి కరెక్టా కాదా అని చెప్పడానికి ఆయనకు ఆస్కారం ఉంది. అవును అంకుల్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ దాట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్, అదే జరుగుతుంది నా మనస్సులో, అదే ఆందోళన జరుగుతుంది అంటే గనక అక్కడ ఏం జరిగిందంటే, ఐ యాజ్ అ కౌన్సిలర్ అండర్స్టూడ్ హిస్ ప్రాబ్లం. ఒక పరామర్శ పరిచారకునిగా యాజ్ అ కౌన్సిలర్ నేనేం చేశానంటే, ఐ కన్వేడ్ అండర్స్టాండింగ్. నేను ఉట్టిగా నాకు అర్థమైపోయింది అని అనలేదు. నేనేం చేశాను, ఆయన చెప్పిన మాటలే నా నోటి మాటల ద్వారా చెప్పి ఆయనకు రుజువు చేశాను. ఆయన అడగటం లేదు రుజువు చేయమని, కానీ నేను రుజువు చేశాను. ఏమని, విన్నాను, అర్థం చేసుకున్నాను. ఆ అర్థం చేసుకున్నానని నేను అనలేదు, కానీ నేను మళ్ళీ తిరిగి చెప్పాక ఆ యవనస్తుడు ఏమన్నాడు, అవును అంకుల్ కరెక్ట్, అదే జరుగుతుంది. అప్పుడు ఒకలాంటి కెమిస్ట్రీ డెవలప్ అవుతుంది. కౌన్సిలర్కును ఆ వ్యక్తికి, ఎవరైతే మనతో వచ్చి ప్రాబ్లం షేర్ చేసుకుంటున్నారో, ఒక చక్కటి సంబంధం, కనెక్షన్ ఏర్పడుతుంది. అబ్బా, ఈ అంకుల్, ఈ పాస్టర్, ఈ ఇవాంజలిస్ట్, ఈ కౌన్సిలర్ నా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు. అప్పుడు నేను దాని పరిష్కారానికి ఏమైనా చెప్తే వినడానికి సిద్ధంగా ఉంటాడు. సో పారాఫ్రేజింగ్, రీస్టేట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మెట్టు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మీరు ప్రీచర్ లాగా ఉండొచ్చు, ప్రాఫెట్ లాగా ఉండొచ్చు, కానీ అయినప్పటికీ మీరు కౌన్సిలర్ కాబట్టి ఈ విధంగా ఈ ప్రాక్టీస్ చేస్తే
చక్కగా సంబంధం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది, అర్థమైంది అనేసి ఆ నమ్మకం కుదురుతుంది. ఇంకా మనం చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉంటారు. మూడోది ఏంటంటే, ఇంకొక విధంగా స్పందించాలంటే కనుక ఇంకా డీపర్గా స్పందించాలంటే మినిమల్ ఎంకరేజెస్ అన్నాము, చిన్న చిన్న ప్రోత్సాహనలు వాళ్ళు షేర్ చేసుకోవడానికి, కంఫర్టబుల్గా ఫీల్ కావడానికి. రెండోదేమో రీఇన్స్టేట్మెంట్ అన్నాము, పారాఫ్రేజింగ్ అన్నాము, మళ్ళీ తిరిగి చెప్పడము, వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ మన నోటి మాటల ద్వారా వాళ్ళకి చెప్పడము. ఇంకా మూడోదేమో డోర్ ఓపెనర్స్. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే ఈ యవనస్తుని ఎగ్జాంపులే తీసుకుందాము, ఉదాహరణ తీసుకొని. అంతా మనము పారాఫ్రేజ్ చేసాము, రీస్టేట్మెంట్ చేసేసాము, తిరిగి చెప్పాము, అర్థమైంది. దాని తర్వాత ఇంకొక మాట అనొచ్చు, ఏ బాబు మరి చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయంటున్నావు కదా, మరి ఆ బ్యాక్లాగ్స్ గురించి కొంచెం చెప్తావా? మనం ఏమన్నాము, ఆ బ్యాక్లాగ్స్ గురించి కొంచెం చెప్తావా? సాధారణంగా అడిగే క్వశ్చన్ ఏంటి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని అడగద్దు. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే ఎక్కువ ఉంటే ఆయన చాలా భయపడిపోయి సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ ఆ బ్యాక్లాగ్స్ గురించి కొంచెం చెప్తావా అని అంటాం. ఇంకొక డేంజర్ ఏంటంటే, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయని అంటే మనం ఏమంటున్నాము, బ్యాక్లాగ్స్ మీదనే మనం కాన్సన్ట్రేషన్, కానీ ఎందుకు బ్యాక్లాగ్స్ వచ్చినాయో మనం కనుక్కోవటం లేదు. మనకు పరిష్కారం ఎక్కడుంది? నంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ మీద కాదు, ఎన్ని బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయని కాదు. పరిష్కారం ఎక్కడుంది? మన పరిష్కారము ఎందువలన ఆయనకు బ్యాక్లాగ్స్ వచ్చాయి. అప్పుడు ఈ కౌన్సిలర్స్ ఏమంటారంటే, ఇలాంటి ప్రశ్నలు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఓపెన్ ఎండెడ్ అంటే వాళ్ళు ఏ విధంగా అయినా చెప్పచ్చు ప్రత్యుత్తరం. ఎన్ని ఉన్నాయంటే ఎస్ ఆర్ నోలో చెప్పచ్చు. ఎస్ ఆర్ నో అంటే 1 2 3 4 5 అని బ్యాక్లాగ్ గురించి చెప్పేయచ్చు. కానీ బ్యాక్లాగ్స్ గురించి కొంచెం చెబుతావంటే వాళ్ళు ఎక్కడైనా మొదలు పెట్టచ్చు, వాళ్ళ కంఫర్ట్ లెవెల్లో స్టార్ట్ చేయొచ్చు. అంకుల్, అస్సలు నేను ఇంటర్మీడియట్ వరకు చాలా మంచి స్టూడెంట్ని అంకుల్, నాకు మంచి మార్క్స్ వచ్చాయి, డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. కానీ ఇంజనీరింగ్ వచ్చాక ఈ కాలేజ్ చాలా దూరం ఉంది, కొంచెం బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అయ్యాయి అంకుల్, ఈ తప్పుడు మార్గంలో పడ్డాను నేను. ఇంకా అప్పుడప్పుడు కాలేజీ కూడా పోకుండా అక్కడ ఇక్కడికి వెళ్ళేసి ఈ మధ్యలో కొంచెం సిగరెట్ కూడా స్టార్ట్ అయింది అంకుల్, ఏం చేయాలో తోచటం లేదు. ఇప్పుడు చూసారా ఎక్కడ మొదలైందండి ప్రాబ్లం చెప్పడము? బ్యాక్లాగ్స్ గురించి. మనం ఏమనుకుంటాం, అబ్బా ఈయన బ్యాక్లాగ్స్కి కనుక హెల్ప్ చేసేస్తే మంచిగా అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఏమన్నాం, బ్యాక్లాగ్స్ గురించి కొంచెం చెప్పమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఫ్రెండ్స్ గురించి, తప్పుడు ఫ్రెండ్స్ గురించి, సిగరెట్ స్మోకింగ్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. చూసారా, మనం కనుక ఈ విధంగా డోర్ ఓపెనర్ క్వశ్చన్స్ అడిగితే సంపూర్ణంగా మనకు ప్రాబ్లం దొరుకుతుంది. లేదా బ్యాక్లాగ్సా, సరే ఈ విధంగా నువ్వు ఈ స్టడీ ప్యాటర్న్ చేయు, ఈ విధంగా ట్యూషన్కి వెళ్ళు, ఈ విధంగా టెస్ట్ పాస్గా ఈ సబ్జెక్ట్స్ ఫస్ట్ క్లియర్ చేయి, తర్వాత ఇవి చేయి అనడము ఒక విధమైనటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్, అది కంప్లీట్ అడ్వైజింగ్. అలా కాకుండా ఆ ప్రాబ్లమ్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలండి, మనము డోర్ ఓపెనర్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగాలి. క్లోజ్డ్ ఎండెడ్ అంటే ఎస్ ఆర్ నో. ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తిన్నావా అంటే అది క్లోజ్డ్ క్వశ్చన్, మూయబడ్డటువంటి క్వశ్చన్. అదేంటి, అది ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చేసేయచ్చు. ఇడ్లీ తినేట కంటే అవును అంకుల్ తిన్నాను అని అంటారు, లేదు అంటే లేదు తినలేదు అని అంటారు. కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసావు అంటే ఆ స్టోరీ అంతా చెప్పచ్చు తను, అది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఇవాళ బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నావు అంటే కొంచెం స్టోరీ కూడా చెప్పచ్చు. స్టోరీ అంటే అంకుల్ నేను లేట్ లేసాను, ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని కూడా చెప్పచ్చు. సో మనకు తెలిసిపోతుంది, ఇతను లేట్ లేసాడు, కొంచెం ఒక డీటెయిల్ రిజిస్టర్ అయిపోతుంది. సో దోస్ ఆర్ ఆల్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అండ్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్, డోర్ ఓపెనర్స్ అనేసి ఉంటుంది. ఇంకా స్పందించేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం కష్టంలో పడవచ్చు, మనం కొంచెం ఇబ్బందిలో పడవచ్చు. ఏంటా ఇబ్బంది? ఎప్పుడైనా ఎవరైనా పరామర్శ పరిచర్యకు వచ్చినప్పుడు
ప్రాబ్లమ్స్ ఉంటాయి, దుఃఖంలో ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు, గిల్ట్ అపరాధ భావము వాళ్ళలో కలిగి ఉంటుంది, సిగ్గుగా భావిస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు ఇలాంటి భావోద్రేకాలు వచ్చినప్పుడు కొంచెం సైలెంట్గా అయిపోతారు, గిల్ట్గా ఫీల్ అవుతారు, తల ఇలా వంచేసుకుంటారు, సిగ్గుగా ఫీల్ అవుతుంటారు. అలాంటప్పుడు మనము కొంచెం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా ఎందుకున్నారంటే వాళ్ళ ప్రాబ్లం చెప్పలేక కాదు, కానీ సిగ్గుపడుతున్నారో లేకుంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారో ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఆ బాధలో మనం పాల్గొనాలంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం. ఆ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు ఒక పని చేయొచ్చు, త్వరగా ఒక చిన్న ప్రార్థన చేయొచ్చు. దేవా, ఈ యవనస్తుని ఆదరించు, కంఫర్ట్ చేయి, ఇతనితో మాట్లాడు, ఇతనికి పరిచయం చేయి అనేసి మనం ప్రార్థన చేయొచ్చు. ఏం మాట్లాడాలో, ఏ విధంగా ఆయనకు సహాయం చేయాలో నాతో మాట్లాడు అని ఆ ప్రార్థన చేసుకోవచ్చు. సో సైలెన్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు సైలెన్స్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడడానికే మనం ట్రైన్ అయ్యాం కదా, ఇప్పుడు కౌన్సిలింగ్లో సైలెంట్గా ఉండాలంటే కొంచెం అప్పుడప్పుడు కష్టంగా ఉంటుంది. కానీ నేర్చుకోవాలి. ఆ బాధలో ఉత్తుత్తిగా మాట్లాడడము ఆపేయాలి. సైలెంట్లో ఉన్నప్పుడు అది కూడా ఒక పరిచర్య. మాటలతోనే కానీ నిశ్శబ్దం ద్వారా కూడా మనము పరిచర్య చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా ఉన్నామో వాళ్ళ బాధలో పాల్గొన్నట్టు దాని అర్థం. ఆల్రైట్. సో ఈ విధంగా మనము ప్రతిస్పందించవచ్చు. ఇప్పుడు రెండో మెయిన్ అంశం చూద్దాము. అదేంటంటే ఇప్పుడు సహానుభూతితో ప్రతిస్పందించడం. ఇంతవరకు మనం ప్రతిస్పందించి ప్రోత్సహించి సంపూర్ణమైనటువంటి వాళ్ళకున్నటువంటి సమస్యను సంపూర్ణ విధంగా వివరంగా పంచుకోవడానికి ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేశాం, ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేశాం, సందర్భం క్రియేట్ చేశాం. అప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఏ డైరెక్షన్లో వాళ్ళు షేర్ చేసుకోవాలో మీరు హెల్ప్ చేశారు, ఇంకా సంపూర్ణ విధంగా వాళ్ళు ప్రాబ్లం పంచుకోగలిగారు. ఇప్పుడు మనము ఎంపథిక్ రెస్పాన్స్ అంటే సహానుభూతితో కూడినటువంటి ప్రతిస్పందన, మనము అది చేయడము, ఆ విధంగా చేయడం మనం నేర్చుకోవాలి. సాధారణంగా ఏంటంటే మనం ఏమంటాము, నాకు అర్థమైపోయిందంతా అని అనుకుంటాం అని అనేస్తాము. ఆ ప్రతిస్పందన చాలా క్విక్గా, చాలా రీఅష్యూరింగ్గా, అంటే త్వరగా అంతా ఓకే అన్నట్టు మనం ప్రతిస్పందిస్తుంటాం. లేదండి, ఒకవేళ చక్కటి మానసిక స్వస్థత కలగాలంటే కనుక, మానసిక విడుదల కలగాలంటే కనుక మనము ఎంపథిక్ రెస్పాన్స్ అంటే సహానుభూతితో కూడినటువంటి ప్రతిస్పందించడానికి మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న పదాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే ట్యూన్ ఇన్. అంటే నేను ఒక ఉదాహరణ ఇస్తాను. మా నాన్నగారు ఇప్పుడు లేరు, చనిపోయారు. తను బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు ఇండిపెండెన్స్ ముందు. మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చాక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ లాగా పనిచేశారు. తనకు ఇష్టమైనది ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి ఇంకా 9 గంటలు కావస్తుంది అనగానే ఆయన బుష్ రేడియో దగ్గరికి వెళ్ళేవాడు. మాకు ఒక బుష్ ఓల్డ్ రేడియో ఉండేది, బహుశా ఇప్పుడు మనం ఎప్పుడు చూడలేము. ఆ బుష్ రేడియోకి పెద్ద యాంటెనా ఉంటుందండి, ఏరియల్ యాంటెనా. ఇక్కడ ఒక మూల నుంచి ఇంకో మూల వరకు యాంటెనా ఉండేది. అప్పుడే అది షార్ట్ వేవ్ క్యాచ్ చేసేది. సో బీబీసీ షార్ట్ వేవ్లో వచ్చేది.
సో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు న్యూస్ 9 o'clock షార్ప్గా వచ్చేది. ఇంకా 5 నిమిషాలు ఉంది అంటే గనక తను వెళ్ళి ఆ బుష్ రేడియో స్పీకర్ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆ రేడియో స్టేషన్ ఇట్లా ట్యూన్ చేసేవాడు. కరెక్ట్గా ఒక పాయింట్కి వస్తేనే క్లియర్గా వాయిస్ వచ్చేది. అది చాలా నాకు చిన్న పిల్లోనిలాగా చాలా వింతగా ఉండేది. అంటే నేను అడిగేవాడిని, ఎందుకు నాన్న ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, చూడు నాన్న మన యాంటెన్నా అంత బాగాలేదు, అయినా కానీ ట్రై చేస్తున్నాను, అది ఒక్క పాయింట్కి వస్తేనే అది సిగ్నల్ క్యాచ్ చేసి మనకు క్లియర్ వాయిస్ వచ్చేటట్టు చూస్తుంది అని చెప్పేవాడు. ఇప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది. కౌన్సిలింగ్లో కూడా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఒక కౌన్సిలీ మన దగ్గరకు వస్తారో అప్పుడు మన యాంటెనాస్ అన్నీ పైకి ఉండాలి. కార్లో యాంటెనాస్ క్లోజ్ చేస్తాము, ఓపెన్ చేస్తాం కదా, అలాంటి యాంటెనాస్ పైకి ఉండి వాళ్ళ దగ్గర నుంచే వచ్చేటటువంటి మాటలే కాకుండా బాడీ లాంగ్వేజే కాకుండా ఫీలింగ్స్ కూడా వస్తాయట. ఆ ఫీలింగ్స్ని క్యాచ్ చేయాలండి. వాళ్ళ భావోద్రేకాలను మనం అర్థం చేసుకోవాలి, ఫీల్ చేయాలి. అర్థమే కాకుండా ఫీల్ కావాలి. దుఃఖంలో మన దేవుని యొక్క వాక్యం ఏం చెప్పబడుతుంది? వీప్ విత్ దోస్ హూమ్ వీప్ అండ్ రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్. ఇక్కడ పరామర్శ పరిచర్యలో ఏదో ఏడవమని కాదు, కానీ వాళ్ళు పడుతున్నటువంటి బాధను మనము స్పందిస్తున్నామా, మనం ఫీల్ అవుతున్నామా, అప్పుడే మనము ప్రతిస్పందించవచ్చు, మళ్ళీ తిరిగి వాళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు, నేను, అందరము ఒకరి భావనలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ భావోద్రేకాలను మనము ట్యూన్ ఇన్ కావాలా, వాళ్ళతో ఫీల్ అవుతున్నామా లేదా. అప్పుడప్పుడు డాక్టర్స్ మనం అందరం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. పంటి నొప్పినప్పుడు, లేదా జ్వరం వచ్చినప్పుడు, లేదా విపరీతమైనటువంటి తలనొచ్చినప్పుడు, ఈ విధంగా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం. అక్కడ డాక్టర్స్ 2 రకాలుగా ఉంటారండి. అప్పుడప్పుడు కొంతమంది డాక్టర్స్ చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, కానీ చాలా చక్కగా వింటారు, స్పందిస్తారు, ఇంకా సహానుభూతితో కూడా ప్రతిస్పందిస్తారు. కానీ కొంతమంది చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, FRCS వాళ్ళు ఏమంటారు, ఏమైంది ఒక్క సెంటెన్స్లో చెప్పమంటారు మనకి ఏమైంది అనేసి. తలనొప్పి సరిపోయింది, తక్కినవన్నీ వాళ్ళు టెస్ట్ చేసేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకేమంటారు, నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ మందులు తీసుకో, బాగా అయిపోతావు అని అంటారు. కానీ కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే, చాలా సమయం తీసుకొని పల్స్ అవన్నీ చెక్ చేస్తూ, ఏమండి ఏం చేస్తారు, ఎక్కడుంటారు, ఎంతమంది పిల్లలు మీకు, ఎప్పటి నుంచి ఈ నొప్పి స్టార్ట్ అయింది, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని చక్కగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ, చాలా బాధ అవుతుండొచ్చు కదా, ఇక్కడేమన్నా నొస్తుందా, ఇక్కడేమన్నా వస్తుందా అనేసి వివిధ రకాలుగా వాళ్ళు అడిగి, అప్పుడప్పుడు కొంచెం చిన్న జోక్ కూడా చేసేసి వాళ్ళు చాలా చక్కగా స్పందిస్తారు. ఇంకా మనం నొప్పి ఉంటే కనుక అక్కడ అలా నొప్పి ఉందా అనేసి వాళ్ళు ఆ నొప్పిని ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు మనకు చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు మందుల ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేకుంటే ఆ ఎక్స్పర్ట్ డాక్టరు ఒక్క సెంటెన్స్లో వినేసి అన్ని టెస్టులు చేసి ఈ ప్రాబ్లం ఉందనేసి ఆ డాక్టర్ని వింటారా? మీరు నాలాంటి వాళ్ళైతే ఈ 2వ డాక్టర్ దగ్గర తృప్తిపడి, అబ్బా ఆయన చక్కగా విన్నాడు, నా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు, ఆయన చెప్పిందే నేను ఆ మందులు తీసుకుంటాను అని ఆయన అదే తీసుకుంటారు. కానీ ఆ ఎక్స్పర్ట్ డాక్టర్ది బహుశా తీసుకోకపోవచ్చు. అదేవిధంగా మనం కూడా, మీరు ఎక్స్పర్ట్ కౌన్సిలర్ అయినప్పటికీ మీరు ఓపికతో స్పందించడము, సహానుభూతితో స్పందించడము నేర్చుకోవాలి. ఇక్కడ మరి ఒకసారి ఇంతకుముందు విన్నటువంటి లెసన్స్లో మనం చూసాం కదా, పిటి అనేది కనికరము, సింపతి జాలి, కానీ ఎంపతి మాత్రము సహానుభూతితో ఉండేటటువంటి ప్రతిస్పందన. సో ఇప్పుడు మనము చూసేదంటే మనం ట్యూన్ ఇన్ అని అన్నాము. సో ఇప్పుడు
ఈ ఎంపతి ఎంత ప్రాముఖ్యమో అని కూడా చూసాము. ఎప్పుడైతే మనము చక్కగా విని సహానుభూతితో ప్రతిస్పందిస్తామో అప్పుడు మనం అన్నాం కదా, వింటే మంచి కనెక్షన్ ఏర్పడుతుంది అనేసి. ఇంకా ఎంపతి చేస్తే ఈ సహానుభూతితో ప్రతిస్పందిస్తే ఇంకా దేనికి సిద్ధపడతారు వీళ్ళు? ఎవరైతే మనకు పరిచర్య కొరకు వచ్చారో దేనికి సిద్ధపడతారు? ఇంకా దేవుని వాక్యము వినడానికి, దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో వినడానికి, ఇంకా వాళ్ళ జీవితంలో ఎలాంటి కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలో అవి కూడా అమలుపరచడానికి సిద్ధంగా అవుతారు. ఎంపతి చూపించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా మీరు వాళ్ళని చక్కగా కేర్ తీసుకుంటున్నారు, వాళ్ళ పట్ల వాళ్ళని అర్థం చేసుకున్నారు అని నమ్మకం కలిగి, ఇంకా వీళ్ళు చెప్పేది నాకు మేలుకరంగా ఉంటుందని నమ్మి మనం చెప్పేదంతా వినడానికి సిద్ధమవుతారు. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చెప్తాను. అదేంటంటే, వెన్ యూ లిసన్ అండ్ ఎంపథైజ్ యూ ఎర్న్ అ రైట్ టు స్పీక్ ఇన్ టు దేర్ ప్రాబ్లం. అంటే మీరు ఎప్పుడైనా మరి ఓపికతో మరి చక్కగా వాళ్ళ సమస్యని వింటారో, ఇంకా సహానుభూతితో ప్రతిస్పందిస్తారో అప్పుడు మనము ఒక హక్కును పొందుతాం. ఏ హక్కు? వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి ఆ సమస్యలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము మాట్లాడడానికి మనకు ఒక హక్కు దొరుకుతుంది. వాళ్ళు ఇస్తారు మనకు. అంతవరకు మనం ఏమైనా ట్రై చేస్తే సాధారణంగా వాళ్ళు అడ్డంకులు లేపుతారు. దే బిల్డప్ అ డిఫెన్సివ్ యాటిట్యూడ్. అంటే నాలో ఏం తప్పు లేదు, నేను కాదు రెస్పాన్సిబుల్ అని అలాంటి వైఖరి చూపిస్తూ ఉంటారు. కానీ సహానుభూతితో స్పందించినప్పుడు, మరి చాలా చక్కగా విన్నప్పుడు, సంపూర్ణంగా విన్నప్పుడు వాళ్ళు మనము చెప్పేది వినడానికి సిద్ధమవుతారు. మనకు ఒక హక్కు దొరుకుతుంది. ఇప్పుడు మనము స్పందించడము, సహానుభూతితో స్పందించడం అన్నాం కదా. సాధారణంగా మనము 4 లేదా 5 రకాలుగా స్పందిస్తూ ఉంటాం. ఎవరన్నా ఒక సమస్య చెప్పినప్పుడు 4 లేక 5 రకాలుగా స్పందిస్తుంటాం. మొట్టమొదటిది ఏంటంటే అడ్వైజింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్. అంటే వాళ్ళకి సలహా చెప్పడము, వాళ్ళు ఏ తప్పు చేశారో, ఏ ఒప్పు చేశారో ఆ విధంగా అనలైజ్ చేసి వాళ్లకు చెప్పడం, ఇది తప్పు, ఇది చేయకూడదు అనేసి చెప్పడం. అది అడ్వైజింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్. కానీ ఇది బిబ్లికల్ కౌన్సిలింగ్ కాదండి. ఇది బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్య కాదు. రెండోది ఇంకేంటండి, ఇంటర్ప్రిట్ చేస్తాం. ఓహో, ఈ విధంగా నువ్వు తాగడం మొదలుపెట్టావా, మీ నాన్నగారు తాగారా అనేసి ఆ విధంగా అనలైజ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఈరోజు జరిగే ప్రాబ్లంకి ఏంటి దీన్ని రూట్ కాజ్ అనేసి అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ అమ్మ నాన్న ఏమన్నారు, చిన్నప్పుడు నువ్వు ఎలా పెరిగావు అనేసి ఇలాంటి ప్రశ్నలు వేసి అనలైజ్ చేస్తూ ఉంటాం. అది కూడా హెల్ప్ఫుల్ కాదండి. మూడోది ఏంటంటే రీఅష్యూరింగ్ అండ్ సపోర్టింగ్. వాళ్ళు సమస్య చెప్పగానే మనం ఏమంటామంటే, ఓ డోంట్ వరీ, అంతా చక్కగా అయిపోతుంది, ప్రార్థన చేసుకుందాము, ఈ యొక్క సింపుల్ ఈ వచనం, దేవుని వాక్యంలో నుంచి ఈ వచనము మెమరైజ్ చేసేసాయి, బట్టి కొట్టేసాయి, ఇంకా ఎప్పుడు బాధ కలిగినప్పుడు ఈ యొక్క వచనం వాడుకో, అంతా మంచిగా అయిపోతుంది అనేది రీఅష్యూరింగ్ అండ్ సపోర్టింగ్. ఈ విధంగా ప్రతిస్పందించడం ఎలా ఉంటుందంటే మీకు మాట చెప్తాను. ఓకే, ఇంకొకటి, ఈ 3 అయ్యాయి కదా, ఇంకోటి క్వశ్చనింగ్ అండ్ ప్రోబింగ్. క్వశ్చనింగ్ అండ్ ప్రోబింగ్ అంటే ఇంకా ప్రాబ్లం వింటూ ఉండగా 10 ప్రశ్నలు అడిగి, మరి ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎలా జరిగింది, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, మరి అక్కడున్నప్పుడు ఏమైంది, ఇక్కడున్నప్పుడు ఏమైంది అనేసి పదే ప్రశ్నలు అడిగేసి వాళ్ళని ఒక విధంగా పీడించడం, అది కూడా మంచిది. ఎక్సెసివ్గా ఎక్కువగా ప్రశ్నలు అడగడం మంచిది కాదు. చెప్పాను కదా, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, దీని గురించి చెప్తావా అనడం. ఒక మాటలు చెప్పాలంటే
చాలామంది కొన్ని ప్రశ్నలు అడిగి అడిగి ఏం చేస్తారంటే ఒక సిబిఐ ఎంక్వైరీ లాగా చేస్తారు. అలా చేయకూడదు. వీఆర్ నాట్ డిటెక్టివ్స్. మనం డిటెక్టివ్స్ కాదు, మనము కౌన్సిలర్స్మి. ఇంకా వాళ్ళు భయపడడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకొకటి ఐదో ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు పారాఫ్రేజింగ్ అండ్ అండర్స్టాండింగ్. అది మనం డెమాన్స్ట్రేషన్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. పారాఫ్రేజింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. ఎందుకు చక్కగా సంపూర్ణంగా వినాలా, మరి సహానుభూతితో ప్రతిస్పందించాలా, అంత ప్రాబ్లం అంతా బయటకు వచ్చే వరకు ఆగాల. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు దానికి గనక చక్కగా మందు పెట్టకపోతే, చక్కగా కడుక్కోకపోతే, మందు పెట్టకపోతే అదొక పుండులాగా మారుతుంది. ఏమండి? ఒక పుండులాగా మారుతుంది. ఆ పుండులాగా మారితే నొప్పి పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా దాని తర్వాత ఆ గాయాన్ని మరి మాన్పించాలంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు తెలియకనో మూర్ఖంగానో దానికి ఏం చేస్తామంటే ఆ గాయం మీద మందు పెట్టేస్తాం, ఏదో విధంగా ఆ గాయం మారిపోతుంది అనేసి. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, ఆ గాయాన్ని బాగా కడిగి దాంట్లో ఉన్నటువంటి పస్సుని తీసివేసి, ఇంకా కొంచెం తవ్వి ఉన్నదంతా పస్ తీసేసి చక్కగా ఎర్రగా కనిపించే వరకు తీసేసి అప్పుడు దాని మీద ఆయింట్మెంట్ పెడతాడు. దీని నుంచి నేర్చుకునేది ఏంటంటే 2 పదాలు ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. అదేంటంటే టాక్సిన్ ఇంకా టానిక్. టాక్సిన్ అంటే ఆల్మోస్ట్ లైక్ విషన్ లాగా, టానిక్ అంటే మనకు మంచి బలం ఇచ్చేటటువంటిది, ఔషధం. ఇప్పుడు ఈ పుండు ఉంది కదండి, ఈ పుండులో పస్ ఉంది కదా, అది టాక్సిన్ అంటే పాయిజనస్, అది విషకరమైనటువంటిది, ఇంకా ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ చేసేటటువంటిది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరామర్శ పరిచయకు వచ్చినప్పుడు సంపూర్ణంగా ప్రాబ్లం వ్యక్తపరచుకొని ఆ మనసులో ఉన్నటువంటి భావోద్రేకాలు అవన్నీ బయట పెట్టేసి, భయాలు, క్రోధాలు, జెలసీస్, అసూయ ఇవన్నీ బయట వచ్చే వరకు మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏమేమి అవుతున్నాయో అవన్నీ బయట వచ్చే వరకు ఎంకరేజ్. అదేంటి? అది టాక్సిన్ బయట రావడం, అంటే ఆ పస్ లాంటిది బయట రావడం. మనం ఎప్పుడైతే ఇవన్నీ వ్యక్తపరచుకుంటామో అదొక టాక్సిన్ బయటకు వచ్చేసినప్పుడు, ఆ టాక్సిన్ బయటికి వచ్చాకనే మనం టానిక్ పెట్టాలి, అంటే ఆయింట్మెంట్, తైలం పెట్టాలి, ఔషధం పెట్టాలి. అప్పుడే మనకు స్వస్థత కలుగుతుంది. కానీ చాలా మటుకు ఏమవుతుందంటే చాలామంది సమస్యలు తీసుకొచ్చి పాస్టర్స్ దగ్గర అక్కడ ఇక్కడ చెప్పుకుంటుంటారు. అయితే వాళ్ళు పాస్టర్స్ పూర్తి ప్రాబ్లం వినకుండానే, ఈలాగా ప్రతిస్పందించకుండా, సహానుభూతితో ప్రతిస్పందించకుండా, మంచిగా వినకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా ఏమంటారంటే, సరేనండి నేను ప్రార్థన చేస్తాను. ఎస్, ప్రార్థన మంచిది, శక్తికరమైనటువంటిది, అది టానిక్ లాంటిది. కానీ ఆ టాక్సిన్ తీసేయకుండా, ఆ భావోద్రేకాలు, ఆ ద్వేషాలు, ఆ కోపాలు అవన్నీ బయటికి రాకుండా ఏదో ప్రార్థన చేసి తైలం పెడితే అది కాని పని, అక్కడ స్వస్థత దొరకదు. అందుకనే యేసు ప్రభు ఎవరితో కలిసినా కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ భావోద్రేకాలన్నీ బయటికి వచ్చే వరకు వాళ్ళతో సంభాషించి అప్పుడు దేవుని వాక్యం ఏంటో, దేవుని చిత్తం ఏంటో అవి వాళ్ళకు పంచుకున్నాడు. సో ఈ విధంగా మనము సహానుభూతితో ప్రతిస్పందించడము నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశము అదేంటంటే హౌ టు డెవలప్ ఎంపతి. సహానుభూతితో ప్రతిస్పందించడము ఎలా నేర్చుకోవాలా, మనకు ఆటోమేటిక్గా రాకపోతే కనుక ఎలా నేర్చుకోవాలా, ఒక సెంటెన్స్ మీతో పంచుకుంటాను. ఆ సెంటెన్స్ ఏంటంటే, మనం ఒక ప్రాబ్లం విన్నాక ఈ సెంటెన్స్ మనం మాట్లాడగలిగి ఉండాలి.
ఏది ఇంగ్లీష్లో చెప్తాను ఫస్ట్. యూ ఫీల్ బికాస్ అనే అలాంటి సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక యవనస్తుని గురించి మాట్లాడుకున్నాం. ఆయనకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మరి 2వ సంవత్సరంలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చేస్తున్నాడు, ఆందోళన పడుతున్నాడు అనే ఒక ఉదాహరణ తీసుకున్నాం మనం. అక్కడ మరి మనము ఎంపథెటిక్ స్టేట్మెంట్ ఎలా చేయొచ్చు, సహానుభూతితో కూడినటువంటి ప్రతిస్పందన ఏ విధంగా చేయొచ్చు అనేది చూస్తే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏవయ్యో మరి నీకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నావు, ఈ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఇన్ని ఉన్నాయి, ఇంకా ఇప్పుడు ఆ బ్యాక్లాగ్స్ అస్సలు క్లియర్ చేయలేకపోతున్నావు, నీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ కూడా లేకుండా ఉన్నది, ఇంకా అదే కాకుండా రాబోయే ఎగ్జామ్స్ కూడా ఎలా ప్రిపేర్ అవుతావు, ఎలా పాస్ అవుతావు, ఇంకా పాత బ్యాక్లాగ్స్కి ఇవి గనక యాడ్ అవుతే ఇంకా కంప్లీట్గా చేయలేని పరిస్థితికి వస్తావో అని భయమవుతుందా అని అడగడంలో ఒక సహానుభూతితో కూడినటువంటి ప్రతిస్పందన. ఆయన భయం అవుతుందని లేదు, ఆయన ఇంకా బ్యాక్లాగ్స్ యాడ్ అవుతాయని అనుకోలేదు, కానీ మీరేం చేశారు, ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఒక ప్రశ్న రూపంగా ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తూ ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయే, ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నాను, పాత బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేకపోతున్నాను, ఈ 2 పాత బ్యాక్లాగ్స్ ఇంకా రాబోయేవి ఎగ్జామ్స్ కూడా బ్యాక్లాగ్స్ అయిపోతే ఇంకేముంది, నేను ఎలా పాస్ అవుతాను ఇంజనీరింగ్ అని భయం అవుతుందా, ఇంకా నాన్న ఏమంటారో అంటే భయం అవుతుందా అని ఈ విధంగా వాళ్ళ బాధలను, వాళ్ళ యొక్క భయాలను అర్థం చేసుకొని వాళ్ళతో పంచుకొని ఆ అర్థం చేసుకున్నట్టు, స్పందించినట్టు ప్రతిస్పందిస్తే గనక వాళ్ళు చక్కగా మనతో ఏకీభవిస్తే అప్పుడు వాళ్లకు ఈ బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేయాలా, ఎలా చదువుకోవాలా, ఏంటి చేయాలా అనేసి మనము అప్పుడు వాళ్ళకి మెట్టుగా స్టెప్ బై స్టెప్ మనం వాళ్ళకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వచ్చు. అంతవరకు మనం ఇవన్నీ చేయాలి. రిలేటింగ్, అటెండింగ్, లిస్నింగ్ అండ్ ఎంపతి. చక్కటి సంబంధం ఏర్పరచుకోవడము, వాళ్ళకి పరిచర్య చేయడము, మూడోది సంపూర్ణంగా కాన్సన్ట్రేటెడ్గా వినడము, ఇంకా సహానుభూతితో ప్రతిస్పందించడము. ఇవి ఈ 4 నైపుణ్యతలు ప్రతి కౌన్సిలర్కి ఉండవలసినటువంటి నైపుణ్యతలు. మరి మీరు కూడా మీ యొక్క పరామర్శ పరిచర్యలో మరి ఫలితంగా ఉండాలంటే కనుక మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. చేస్తారని, చేయాలనేసి, చేయడానికి శక్తిని కోరాలనేసి మరి ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను. మరి మీరు కూడా ప్రార్థనపూర్వకంగా వీటిని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.